నేటి బాలలే రేపటి పౌరులు, నవ సమాజ నిర్మాతలని రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా బుధవారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు పాల్గొన్నారు. వివేకానంద విద్యాలయం చెందిన విద్యార్థులకు రోజువారీ పోలీసు విధులు, పలు విభాగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోజువారీ జరిగే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వారికి పరిచయం చేశారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బాలల హక్కులు, బాలల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరాజగౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధించాలని ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారని, ఆ స్వాతంత్ర ఫలాలను సద్వినియోగం చేసుకొని భారతదేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు సూచించారు. పిల్లల్ని, విద్యార్థుల్ని, యూత్ని టార్గెట్ తీసుకొని ఎందుకు చెప్తారు అని అంటే, రేపటి భారతదేశ భవిష్యత్తు ఎవరు? మీరే కదా. మీరు బాగుపడితే మీరు వెన్నెముక కాబట్టి మీకు అంత ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వాలైనా, ప్రభుత్వ అధికారులైనా, ఎన్జిఓస్ అయినా మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఎంత బాధ్యతగా ఉండాలి, చాలా డిసిప్లిన్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండొద్దు. పేరెంట్స్ చెప్పింది వినాలి, టీచర్స్ చెప్పింది వినాలి, మనం చెప్పింది పాటించాలి, తప్పులు చేయొద్దు. ఇది చాలా క్రూషియల్ ఏజ్ కదా, చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఏజ్ ఉంది. ఈ ఏజ్లో మనకి చాలా అట్రాక్షన్స్ వస్తుంటాయి చాలా సైడ్స్ నుంచి. అది కొంతమంది మత్తు పానీయాలు, డ్రగ్స్, సోషల్ మీడియా, కాకుండా జెండర్ సైడ్ నుంచి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్, ఇవన్నీ క్వైట్ కామన్. ఇదంతా దాంట్లో ఏం స్పెషాలిటీ ఏం లేదు, కామన్గా మనకు వస్తుంటాయి. మనం ఏం చేయాలి? సింపుల్గా ఇట్లా అడ్డం పెట్టేసి సెల్ఫ్ కంట్రోల్తో అన్ని ఇట్లా రిటర్న్ కొట్టేస్తున్నాం. మనకి ఏంటి ఇంపార్టెంట్? మనకి ఇంపార్టెంట్ ఏంటి? స్టడీస్ మన గోల్ ఇంపార్టెంట్. మనం కష్టపడి చదివిస్తున్నాం, మన పేరెంట్స్ని బాగా చూసుకోవడము, తద్వారా ఫ్యూచర్లో మన దేశానికి సర్వీస్ చేయాలి. అంతే కదా గోల్స్. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనకి చాలా వస్తుంటాయి కదా, వాటిని సింపుల్గా రిటర్న్ కొట్టేస్తుంది. రిటర్న్ ఇట్లా 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 మన దగ్గర రానియకుండా మన చుట్టూ ఒక గ్లోబ్ లాంటి ఒక కవచాన్ని, దృఢమైన కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేంతో? మైండ్. ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ మైండ్. మన మైండ్ని మనం బలంగా తయారు చేసుకుంటే, మనం మానసికంగా బలంగా ఉంటే ఏది మనని ప్రభావితం చేయలేదు, ఏది కూడా మనని ఎఫెక్ట్ చేయలేదు. మీ అందరికీ పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, సిస్టంలో ఏమేమో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా భవిత అంతా మీరే కదా, భారతదేశానికి భావితరం అంతా మీరే కదా. ఒకసారి వ్యవస్థ మీకోసం, పబ్లిక్ కోసం ఎట్లా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? బిల్డింగ్ స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్. అంటే పోలీస్ స్టేషన్లో ఏమేమి ఉంటాయని చూద్దాం. ఓకేనా? ఈ వెహికల్ ఉంది కదా, ఇది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో వాళ్ళకి డెసిగ్నేట్ అయిన అలాట్ అయిన వెహికల్. ఇంకోటి ఇన్నోవా ఉంటుంది పక్కన, చూసిరా? అది రండి. రేడు బాబు, తమ్ముడు, ఇది చూసారు కదా, అనిపిస్తుంది అందరికీ? ఇది పాపులర్ డివైజ్ అంటారు. ఇది మేడ్ ఇన్ జర్మన్. ఓకేనా? మేడ్ ఇన్ రష్యా, సారీ. దీనికి స్పెషల్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మా ఫోన్లో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది ఫోన్కి అటాచ్ చేసి, లేకుంటే ట్యాబ్కి అటాచ్ చేసి, ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు రోడ్డు మీద తిరిగిరనుకోండి,
ఈ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దీనిలో ఇన్సెట్ చేస్తే పెడితే వాళ్ళు నేరస్తుల గతంలో ఏమైనా నేరానికి పాల్పడరా లేదా అని చెప్పి మాకు తెలుస్తుంది. ఈ డివైస్ దానికోసం వాడతారు పెట్రోలింగ్. ఇప్పుడు మామూలుగా రాత్రి తిరుగుతుంటారు బస్ స్టాండ్లో, కొద్దిమంది బస్సు దొరక ఆగిపోతుంటారు. వాడు బస్సు నిజంగానే జెన్యున్గా బస్సు దొరక వెయిట్ చేస్తున్నా లేకుంటే ఏదైనా నేరం చేయడానికి ఈ రామాయంపేట వచ్చిందా తెలుసుకోవాలంటే ఫస్ట్ దీంతో చెక్ చేస్తారు. గతంలో ఎక్కడైనా అరెస్ట్ అయితే వన్ ఫింగర్ ప్రింట్స్ అరెస్ట్ అయినప్పుడు తీసుకుంటాం కదా, అది మా డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటా సెంటర్కి ఇది డేటాబేస్ కనెక్ట్ అవుతుంది ఆన్లైన్లో. ఆ డేటాబేస్లో సెర్చ్ చేసి ఒకవేళ గతంలో నేరానికి పాల్పడి ఉంటే అవును ఇతడు ఈ కేసులలో నేరస్తుడు అని చెప్తారు. వాడిని ఇంకో నేరం చేయకుండా ఉండడానికి మేము ప్రివెంట్ చేస్తాం వాళ్ళు. ఓకేనా? ఇది దానికోసం. ఇది కూడా ఈ వెహికల్లోనే ఉంటుంది. బ్రీత్ అనలైజరు. ఇది దేనికి ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. వాయిస్ కోసం వాడతారంటే రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఎవరైనా డ్రైవర్ మద్యం సేవించి వెహికల్ నడుపుతుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి వాడతారు దీన్ని. ఇందులో పర్సంటేజ్ ఆయన బ్లడ్లో ఆయన శ్వాసలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందో ఆ బ్రీత్ని బట్టి అనలైజ్ చేస్తారు. 100 mgకి 36 అండ్ ఎబోవ్ mg వస్తే ఖచ్చితంగా అఫెన్సివ్ అని ఉంటుంది. 36, 35 కన్నా కింద ఉంటే అఫెన్సివ్ కాదు, ఎక్కువ ఉంటే అఫెన్సివ్. కాబట్టి ఇది చెక్ చేసి చెప్తారు. ఒకవేళ 36 కన్నా ఎక్కువ ఉన్నదనుకోండి ఆ వెహికల్ని డిటైన్ చేస్తాము, వాళ్ళకి ఇంకెవరైనా ఇచ్చి పంపిస్తాం, ఆయన మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వేస్తాం. అంటే దీనికి ఎందుకు వాడతామంటే మెయిన్గా రోడ్డు ప్రమాదాలు జరగకుండా, అంటే తాగి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదం జరగకుండా వాడతాం ఇది. ఓకేనా?